ఇంత మంచి స్టేడియము వరుసగా ఇన్ని మ్యాచెస్ ఇక్కడ ఆడించి 5వసారి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఇక్కడ నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించడం వెనుక ఉన్న ఒకే ఒక్క కళ ఈ సిద్దిపేట మట్టి బిడ్డ భారతదేశానికి ఆడాలి. ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను తిలక్ వర్మని తెచ్చాను. ఇక్కడ తెలుసు కదా మీకు, లాస్ట్ టైం ఒకసారి మనం ఇట్లే కేసీఆర్ ట్రోఫీ ఆడితే అండర్-19లో ఉండే అప్పుడు తిలక్ వర్మ. మొన్న ఐపీఎల్లో చూసింది కదా, ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ తిలక్ వర్మ. సో ఆ తిలక్ వర్మ అండర్-19లో ఉండి ఇదే సిద్దిపేట గ్రౌండ్ మీద మ్యాచ్ ఆడిపోయిండు మీ అందరితో. మరి తిలక్ వర్మ ఇండియాకి ఆడగలిగినప్పుడు మా సిద్దిపేట మట్టి బిడ్డ ఎందుకు ఆడొద్దు అంటున్నా నేను. ఇంత మంచి క్రీడాకారుల నుంచి తప్పకుండా ఒకరు ఈ దేశానికి ఆడాలి, సిద్దిపేట గర్వపడాలి అని చెప్పి ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అజారుద్దీన్ కూడా వచ్చి ఇక్కడ ఆడిండు మీతో. యాదే आप लोगों को एक ट्रॉफी में अजहर भाई भी आके आपसे खेले यहाँ पर. सो इंडियन टीम कैप्टन जो अजहर भाई भी आपके साथ आके खेले. సో నేనేమంటున్నా అంటే ఒక అజర్ భాయ్ లాగా, ఒక తిలక్ వర్మ లాగా, అదేవిధంగా మన మంచి బౌలర్ హైదరాబాద్ ఆటో డ్రైవర్ బిడ్డ సిరాజ్ లాగా కూడా ఈ క్రీడాకారులు రావాలి. ఒక ఆటో డ్రైవర్ బిడ్డ సిరాజ్ ఎంత అద్భుతంగా ఆడి మన ఐపీఎల్లో ది బెస్ట్ బౌలర్, పర్ఫార్మింగ్ బౌలర్గా పేరు తెచ్చాడు హైదరాబాద్కు. సో అలాంటి బౌలర్స్, అలాంటి బ్యాట్స్మెన్, అలాంటి క్రీడాకారులు సిద్దిపేట నుంచి వస్తే ఈ కేసీఆర్ ట్రోఫీకి, ఈ స్టేడియంకు, ఇదంతా చేసిన దానికి ఒక సార్థకత ఉంటుంది. సో ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా క్రికెట్ అంటే ఒక గేమే కాదు, ఇట్స్ ఎ టీమ్. క్రికెట్లో ఒక బౌలర్ బాగా చేస్తేనో